న్యూస్. పాకిస్తాన్ దాడులకు పాల్పడితే, యుద్ధమే వస్తే, బాంబులే పడితే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిమ్మ చీకట్లో ఏ దిక్కుకు వెళ్ళాలి? తమను తాము కాపాడుకోవడానికి పౌరులు ఏం చేయాలి? అధికార యంత్రాంగం, వ్యవస్థలు ఎలా సమన్వయం చేసుకోవాలి? మధ్యాహ్నం మాక్ డ్రిల్ నిర్వహించగా కొన్ని చోట్ల ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పావుగంట కరెంట్ కట్ చేసి ఆపరేషన్ అభ్యాస్ చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఢిల్లీలో ప్రెజెంట్ ఆపరేషన్ అభ్యాస్ చేపట్టారు కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? కరెంట్ కూడా కట్ చేశారని చెప్తున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? దేశవ్యాప్తంగా ఒకవేళ ఉగ్రవాదులు కానీ వైమానిక దాడులు పాకిస్తాన్ నుంచి జరిగితే వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి అనే దానిలో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా మానిటరింగ్ నిర్వహించారు. దానిలో భాగంగానే బ్లాక్ అవుట్ అంటే కరెంటు నిలిపివేసిన సందర్భంలో కరెంట్ నిలిపివేసిన తర్వాత ఒకవేళ ఉగ్రదాడులు జరిగితే దాంట్లో ఏ విధంగా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై కూడా ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే 15 నిమిషాల పాటు కొద్దిసేపటి క్రితమే మళ్ళా తిరిగి పవర్ ఢిల్లీలో మళ్ళా వచ్చింది. పవర్ 7 గంటల నుంచి 8 వరకు కూడా పవర్ కట్ చేశారు. దీన్ని బ్లాక్ అవుట్ అంటారు. చీకటి ఈ సమయంలో కూడా ఇప్పుడు మాక్ డ్రిల్స్ కూడా జరిగినట్లు కూడా తెలిసింది. ఆ సమయంలో శత్రువుల నుంచి ఏ విధంగా మనల్ని రక్షించుకోవాలి అనే దానిపై కూడా మాక్ డ్రిల్ లో భాగంగానే అవగాహన కల్పించేందుకు బ్లాక్ అవుట్ అనే దాన్ని కూడా తీసుకుని వచ్చారు. ఫర్దర్ గా ఒకవేళ నిన్న రాత్రి సమయంలో ఇటు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై అటాక్ జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏమైనా పాకిస్తాన్ అటాక్ చేస్తే యుద్ధం అంటూ కనుక వస్తే కనుక ప్రజలు ఏ విధంగా దాని నుంచి రక్షణ పొందాలి, ఏ విధంగా వారిని వారు రక్షించుకోవాలి అనే అంశాలపై కూడా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. దానిలో ప్రధానంగా 244 జిల్లాల్లో 259 ప్రాంతాలను మెయిన్ టార్గెటెడ్ ప్రాంతాలుగా కూడా గుర్తించారు. దాంట్లో కేటగిరీ 1లో ఢిల్లీ ఉంది, కేటగిరీ 2లో హైదరాబాద్, అలాగే విశాఖపట్నం, కేటగిరీ 3లో ఇటు ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని జిల్లాలు, ఇలా దేశవ్యాప్తంగా పలు జిల్లాలను గుర్తించి దాడులు జరిగే అవకాశం ఉందనేది కూడా వారన్నింటినీ గుర్తించిన తర్వాత కేటగిరీలకు డివైడ్ చేశారు. దానిలో భాగంగానే ఒకవేళ మాక్ డ్రిల్ నిర్వహించాలి అనేది కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహించారు. దానిలో భాగంగానే బ్లాక్ అవుట్ ను కూడా ఈ రోజు 15 నిమిషాల పాటు ఢిల్లీలో పవర్ కట్ చేసి దాని గురించి ఒక అవగాహన కల్పించే భాగంగానే ఈ బ్లాక్ అవుట్ ను నిర్వహించారు. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.